ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల్లో టికెట్ల పంపిణీ కార్యక్రమం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రధాన వైసీపీ, అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. అయితే ఈ విషయంలో గత కొద్ది రోజులుగా పొత్తు ఉంటుందా లేదా? 3 పార్టీలు కలుస్తాయా లేదా? అనే విషయానికి తెరదించారు ఆయా పార్టీల నేతలు. ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క పార్టీల సమావేశంలో జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా కలిసి ఈ యొక్క రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పొత్తుతో 3 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. అంటే పొత్తు దాదాపుగా క్లారిటీ అయిందని, ఇక సీట్ల సర్దుబాటు మాత్రం మిగిలిందని, సీట్ల సర్దుబాటు కూడా అయిపోయి ప్రజెంట్‌లో సీట్ల ప్రకటన మాత్రమే ఇప్పుడు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక విషయాన్ని పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికే అప్పగించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయం పూర్తిగా రాష్ట్ర నాయకత్వం చేతుల్లో ఉంది. మరి ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కూడా ఒక ఆసక్తికరమైన విషయం అందరి నోట జరుగుతున్న మాట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నంద్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజంగానే నంద్యాల గనుక ఈ యొక్క కూటమిలో భాగంగా బీజేపీ తరపున ఈ యొక్క పరిశీలనకు వస్తే అందులో ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా ఉన్నటువంటి అభిరుచి మధు పేరు ప్రస్తావనకు వచ్చేట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో అభిరుచి మధు ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు నిర్వహించి పార్టీని బలోపేతానికి ఎంతో కృషి చేసిన విషయాన్ని కూడా అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం గుర్తించినట్టు తెలిసింది. మరి గతంలో నంద్యాలలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ కనీసం కేవలం ఉనికి చాటుకోనికి మాత్రమే బీజేపీ అభ్యర్థులు ఈ యొక్క పోటీలో ఎన్నికలో పాల్గొనేవారు. అభ్యర్థులు ఎవరో సామాన్య ప్రజలకు తెలిసే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. నంద్యాల నియోజకవర్గంలో కేవలం 2 పార్టీలు మాత్రమే ప్రధానంగా ప్రజల్లో కనిపించేవి. అది వైసీపీ, టీడీపీ. ఇప్పుడు మాత్రం బీజేపీ ప్రధాన ప్రతిపక్షానికి దాటుకొని రెండవ స్థానంలో నిలవడం వెనుక నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు కృషి, ఘనత ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 3 పార్టీల కూటమిగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న విషయం కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని, అందుకు అభిరుచి మధు పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటూ సమాచారం. మరి అంతేకాకుండా వైసీపీ రేబల్ ఎంపీ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కలిసి మరి మంగళగిరి సమీపంలోని గోశాల జరిగినటువంటి ఈ యొక్క గోమాతకు అన్నదాన కార్యక్రమంలో ఇద్దరు కలిసి పాల్గొనడం, ఇద్దరు కూడా దాదాపుగా గంట సేపు మాట్లాడుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే వైసీపీ రేబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజును ఇప్పటికే టీడీపీ నరసాపురం ఎంపీగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో అటు రఘురామకృష్ణంరాజు యొక్క ఉన్నటువంటి సాన్నిధ్యం, రఘురామకృష్ణంరాజు యొక్క ఆశీస్సులు, మరి రాష్ట్రంలో బీజేపీ అగ్ర నాయకత్వం యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి అభిరుచి మధుకు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పాటుగా టికెట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. నిజంగానే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జనసేన, బీజేపీతో పాటుగా టీడీపీ కూడా బరిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించడంతో మరి మార్పులకు, చేర్పులకు అవకాశం ఉంటుందా అంటే ఉండే అవకాశం ఉన్నాయంటున్నారు టీడీపీ శ్రేణులు సైతం. ఎందుకంటే గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించిన విషయంలో రానున్న రోజుల్లో పార్టీలో మార్పులు, చేర్పులు ఉంటాయని, పార్టీల అభ్యర్థుల మార్పులు, చేర్పులు తప్పవన్న విషయాన్ని సూచనాప్రాయంగా చేసి వారిని సమాచారం ఇచ్చిన విషయాన్ని బీజేపీ శ్రేణులు గుర్తిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం బీజేపీ నాయకత్వం నంద్యాల అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ కోరుకుంటే మాత్రం ఆ టికెట్‌ను నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా ఉన్నటువంటి అభిరుచి మధుకు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 100% నంద్యాల బీజేపీ అభ్యర్థి అభిరుచి మధుకు బీజేపీ పట్టం కట్టడం ఖాయమన్న విషయం నంద్యాల ప్రాంతంలో, నంద్యాల నియోజకవర్గంలో జోరుగా జరుగుతుంది. చూద్దాం మరి కొన్ని గంటల్లో
అభిరుచి మధుకు బీజేపీ గుడ్ న్యూస్ చెప్తుందా?